సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మె 8వ రోజు కొనసాగుతోంది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంపీ దిల్ రాజుతో నిర్మాతలు భేటీ అయ్యారు. మరోవైపు ఫెడరేషన్ నేతలు కూడా కలవనున్నారు. టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్పై వీరు చర్చిస్తున్నారు. సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మె 8వ రోజుకి చేరుకుంది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంపీ దిల్ రాజుతో నిర్మాతలు భేటీ అయ్యారు. మరోవైపు ఫెడరేషన్ నేతలు కూడా వీరిని కలవనున్నారు. కార్మికుల సమ్మెపై చర్చ అయితే జరుగుతోంది. దిల్ రాజుతో సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి కోమటిరెడ్డి మీటింగ్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి తోటి కాసేపటి క్రితం నిర్మాతలు సమావేశమయ్యారు. ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్ రాజుతో పాటుగా సుప్రియ, బాపినీడు, దామోదర్ ప్రసాద్ ముగ్గురు కూడా సమావేశమయ్యారు. ఒకవైపు దాదాపుగా 8 రోజుల పాటుగా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమ్మె కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా షూటింగ్స్ కూడా పూర్తి స్థాయిలో బంద్ చేయాలని చెప్పేసి కూడా ఇటు ఫిలిం ఛాంబర్ నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 8 రోజులుగా కూడా కార్మికులు తమకు 30% వేతనాలు పెంచాలని చెప్పేసి షూటింగ్లను బంద్ చేశారు. కానీ శనివారం రోజు అదేవిధంగా ఆదివారం నిన్న మొన్న జరిగిన చర్చలు అయితే విఫలమయ్యాయని కూడా ఫెడరేషన్ సభ్యులు అయితే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇటు తెలంగాణలోని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. మరికొంతమంది ఏపీలోని మంత్రి దుర్గేష్ దగ్గర సమావేశమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లోనే ఫెడరేషన్ సభ్యులు కూడా మంత్రి కోమటిరెడ్డి తోటి సమావేశం అవుతారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే నిర్మాతలు బాపినీడు కావచ్చు, అదేవిధంగా సుప్రియ, దామోదర్ ప్రసాద్, అదేవిధంగా దిల్ రాజు నలుగురు మాత్రం కోమటిరెడ్డితో సమావేశమయ్యారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత 30% జీతాలు పెంచలేము, వేతనాలు పెంచలేము అని చెప్పేసి అయితే నిర్మాతలు తెగేసి చెప్తున్నారు. అంతేకాకుండా నిన్న కొన్ని ప్రతిపాదనలు అయితే ముందు తీసుకురావడం జరిగింది. ఎవరైతే 2000 ఒక రోజులో డైలీ వేతనంగా 2000 తీసుకుంటున్నారో వారికి దాదాపు 20% పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నాం, రాబోయే రోజుల్లో మరికొంత పెంచుతామని చెప్పేసి చెప్తూ వచ్చారు. అదేవిధంగా 1000 రూపాయలు ఒక రోజుకు వేతనంగా తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఒక సంవత్సరం 10%, మరొక సంవత్సరం 5% ఇలా పెంచుకుంటూ పోతామని చెప్పేసి ఒకే సంవత్సరంలో 30% పెంచలేమని చెప్పేసి కూడా ఇటు నిర్మాతలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ చర్చలు పూర్తిగా విఫలమైనట్టుగా కూడా తెలిసింది. మరికొంత దీనికి సంబంధించి మొదటికి వచ్చిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి జరిగిన ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో విఫలమయ్యాయి కాబట్టి మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. కేవలం జీతాలే కాకుండా మిగతా ఏ సమస్యల మీద కూడా తాము మాట్లాడబోమని చెప్పేసి కూడా ఫెడరేషన్ సభ్యులు చాలా స్పష్టంగా చెప్పారు. ఫెడరేషన్ మొదటి నుంచి కూడా అదే చెప్తుంది, 30% జీతాలు అయితే ఖచ్చితంగా పెంచాలి. మొదటి డిమాండ్ అదే. ఆ తర్వాత మిగతా కాల్ షీట్లకు సంబంధించి కావచ్చు, సండే వీక్ ఆఫ్ కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాల మీద మిగతా డిమాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద తర్వాత చర్చిస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా నిర్మాతలు మొదటి నుంచి కూడా వేతనాలు కాకుండా మిగతా అంశాలన్నింటినీ కూడా తెర మీద తీసుకురావడం జరిగింది. మొదట్లో ఫెడరేషన్ సభ్యులు వారు చెప్పిన డిమాండ్స్ అన్నిటికీ ఒప్పుకున్నారు. ఒక వేతనాల విషయాన్ని మాత్రం నిన్నటి వరకు ఎటు తేల్చకుండా వచ్చారు. ఈ విషయానికి సంబంధించి ఇటు లేబర్ కమిషనర్ దగ్గరికి కూడా చర్చలు జరిపాయి. దాదాపు 2-3 రోజుల పాటు ఆ చర్చల కోసం ఎదురు చూస్తారు. కానీ అక్కడ కూడా ఎలాంటి చర్చలు అయితే సఫలం కాలేదు. వారు కూడా ఒక మధ్య మార్గంగా ఒక శాతాన్ని చూపించడం జరిగింది. 30% కాదు, అదేవిధంగా ఇంకా కొంచెం తగ్గించి జీతాలు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఏది ఏమైనా కానీ ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. అక్షయ. ఓకే సుధీర్.